వైసీపీ ఓటమి గల కారణాలను రకరకాల ప్రశ్నల రూపంలో కేతిరెడ్డిని అడిగాను. కరెక్ట్ అడిగా బాబు, ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు, చెప్పండి సార్ చెప్పండి. ఆయన కూడా జవాబు చాలా హానెస్ట్ గా చెప్పడం జరిగింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఇది కేతిరెడ్డితో చేసింది. అయన్నొద్దు, పాయింట్కి రా. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఈ వీడియో కేవలం నవ్వించడం కోసం మాత్రమే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. క్యాండిడేట్ల లోపమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఫల్యమా? కాదురా బాబు, ఆయన కూడా క్యాండిడేటే కదరా. ఆయన అడిగితే మళ్ళా క్వశ్చన్ ఆయన ఏం చెప్తాడు చెప్పు. అంటే అది పార్టీ యొక్క ఆలోచన విధానం నమ్మకం కలిగించకపోవడంతోనే ఇలాంటి సినారియోస్ వస్తాయి. పాపం జగనన్నకు వచ్చిన కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో క్యాడర్ పోలరైజ్ అయింది. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. జనసేన పార్టీనే లేకపోతే మనలో ఇంక ఎవడు ఉండడురా అనేది కూడా కాపు కమ్యూనిటీలో బాగా పోలరైజ్ అయింది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? కాదన్నా, స్టేట్ లో కాపులు కమ్మలే కాకుండా వేరే కాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది మీరు గమనించాలి. ఈ రెండు కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా కలవవు, కానీ ఈసారి కలిసి గట్టిగా బలంగా చేయడం జరిగింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒక కుటుంబాన్ని నమ్ముకొని లక్షలాది మంది కోట్లాది మంది జనాలు ఆ కుటుంబంతో సీల్ అయినారు. లక్షలాది మంది కోట్లాది మంది అంట, కోట్లాది మంది. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. షర్మిల గాని విజయమ్మ గాని చాలా తప్పు చేసినారని నేను అంటాను. రాజశేఖర విగ్రహాలు కాల్చడం కానీ పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే దానికి కారణం నేను చంద్రబాబు అని చెప్పను, షర్మిల అనే చెప్తా. రాజశేఖర విగ్రహాలు కాల్చడం కానీ పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే దానికి కారణం నేను చంద్రబాబు అని చెప్పను, షర్మిల అనే చెప్తా. జగనన్న కష్టాలే అనుకుంటే జగనన్నకు మించిన కష్టాలు వస్తున్నాయి షర్మిలమ్మకి. పాపం నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీని నాశనం చేసేంత వరకు కూడా షర్మిల గాని వీళ్ళు గాని నిద్రపోలేదు అంటున్నారు. కాదన్నా, మాటిమాటికి వైఎస్ఆర్ కుటుంబం అంటారేంటన్నా? షర్మిలమ్మ కూడా వైఎస్ఆర్ కుటుంబమే కదా. ఓహో, పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పని అగైనెస్ట్ గా ఉందని చెప్పని కుటుంబంలోంచి తీయేసినారా? గుడ్ గుడ్ గుడ్. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి దాన్ని వినియోగించుకున్నారు. నేను దానికే చెప్పాను కదా, ఇంట్లో చంద్రబాబు నాయుడు తప్పే లేదు. మనం ఇచ్చినంతగా గవర్నమెంట్ లో ఎంప్లాయ్మెంట్ గతంలో ఇప్పుడే గానీ ఇవ్వలేదండి. కానీ అది చెప్పుకోవడంలో విఫలమైన విధంగా క్యారెక్టర్ అసాసినేషన్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొదలు కావడం జరిగింది. అది మీతో స్టార్ట్ అయింది కదా. క్యారెక్టర్ అసాసినేషన్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొదలు కావడం జరిగింది. అది మీతో స్టార్ట్ అయింది కదా. క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మీలాంటి వాళ్ళు, అందులోనూ మీ పార్టీ వాళ్ళు మాట్లాడితే మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందన్న. ఒకసారి చెప్పండి సార్, కొడాలి నాని మాట్లాడే లాంగ్వేజ్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ సార్? అది అంటే అది వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలు యాక్సెప్టబుల్ గా ఉందా సార్? మీరు అనుకోండి సార్. చెప్పు. అంటే బాగా బరి తెగించావు. అవతల వాళ్ళు మాట్లాడిన దాని పద్ధతిలోనే కౌంటర్స్ ఇచ్చుకుంటా పోవడం జరిగింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారన్నారన్న? లోకేష్ వేరే వాళ్ళు పుట్టారని చెప్పని కామెంట్లు చేసుకుంటా పాపం ఆయన నేర్పించినారు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఆ విధంగా తిడితేనే వాళ్ళు హీరో అవుతారు అనే ఒక ఫీలింగ్ కి రావడం జరిగింది. వాళ్ళ ఫీలింగ్ ఏమో గానీ జనాలు మాత్రం ఏ ఫీలింగ్ లో ఉన్నారో తెలుసా మీకు? కరప్షన్ లేని ఒక సొసైటీ ద్వారా జనాలకు అందించే ప్రక్రియ సీఎం గారు చేయడం. మానవతా దృక్పథం మదర్ తెరీసా గురించి చెప్పకరోయ్, కాల్తుంది ఇక్కడ. ఆయన ఇక్కడ బటన్ ఒత్తడం, నేరుగా పడడం, అది ఎవరికి పడుతున్నాయో ఏం పడుతున్నాయో కూడా తెలియకుండా చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. పొలిటికల్ గా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడలేదు. పొలిటికల్ గా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడలేదు. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి కష్టంలో ఉన్నప్పుడు ఒక అండగా నిలిచినది మాత్రం వాలంటీర్, దాంట్లో కాదంటాం. వైజాగ్ కావాలని వైజాగ్ వాళ్ళు కోరుకోలేదు, క్యాపిటల్ తీసివేయాలి అని చెప్పేసి అమరావతి వాళ్ళు కోరుకోలేదు. నాకు అర్థం కాలేదు సార్. వైజాగ్ కావాలని వైజాగ్ వాళ్ళు కోరుకోలేదు, క్యాపిటల్ తీసివేయాలి అని చెప్పేసి అమరావతి వాళ్ళు కోరుకోలేదు.
మరి ఇంకెందుకన్నా అమరావతి క్యాపిటల్ తీసేసి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పిన 5 సంవత్సరాలు మాకు క్యాపిటల్ లేకుండా చేసినారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు కొడాలి నానిని, వల్లభనేని వంశీని, అనిల్ కుమార్ యాదవ్ని? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? సీఎం గారే ఇల్లీగల్ బిల్డింగ్ లో ఉంటారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కోల్పోతున్నాం అధికారం. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోతుంది. టన్నులు భయం వచ్చాడు ఒక్కొక్కడికి. ఉచ్చ కారిపోతుంది చంద్రబాబు నాయుడికి. వాళ్ళ సంగతి ఏమో గానీ నీ సంగతి మాత్రం తలుచుకుంటే లోపల కొయ్య డాన్స్లే. పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో అధోగతి పాతాళానికి పోయే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండి కష్టాలు బాగా ఎక్కువైనరా చెప్తా. మంగళగిరి జనసేన ఆఫీసులో కనపడతాడా, టీడీపీ ఆఫీసులో కనపడతారా చూసుకుంటాం అన్న ఇప్పుడు సేమ్ డైలాగ్ వెళ్ళి ఆ ఆఫీస్ లో వర్క్ చేసే ప్యూన్ దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఏమంటాడో తెలుసా? ఇప్పుడు రారా గవర్నమెంట్ అంటూ వస్తే ఫస్ట్ మీ టార్గెట్ ఎవరు ఉండబోతున్నారు? సంఖ్య చెప్పమంటారా? 1, 2 చెప్పు పేర్లు. కొడాలి నాని గారు. నో రోల్ రివర్స్. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? ఎగ్జాక్ట్ సేమ్ సిచ్యువేషన్ నింపేశారు కదరా. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? అది కరెక్ట్ అని అడిగినారు. చెప్పన్నా చెప్పు. నేను దత్తపుత్తు. నేను ఈ రాయ్ అన్న చేతికి స్క్రిప్ట్ ఇవ్వకుండా ఎవరు ఇంటర్వ్యూకి పంపించింది? ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? నేను సిద్ధం. ఆడికి ఎంత సిద్ధం అన్నా మేము ఓటు కొద్దాం వాడికి. ఏమరా మీరందరు లేకపోతే మా అన్న ఒంటరిడైపోతాడు అనుకున్నా? మీరందరు లేకపోయినా మా అన్నకు మా సీమరాజా ఉన్నాడు రా. ఇది అసలు నాకు అర్థం కదా. మీ గట్టి గట్టి కనిపిస్తాడా ఆయన? మొన్న ఏదో కూడా నానా మాట్లాడు. దేనికి సిద్ధం? నాన్ వెజ్ తింటానికి. అవునన్నా ఈ మధ్యన ఎంత తింటుందో ఏం తింటుందో తెలియకుండా తినేస్తుంది. అంటే సంక్రాంతికి క్యాజినో ఆడటానికి ప్రతిసారి క్యాసినోలే ఉండవు. ఒకసారి పబ్బు, ఒకసారి గబ్బు అని ఇట్లాంటి ఎన్నెన్నో ప్లాన్ చేస్తుంటాడు అన్న. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. కెమెరా అంతా రెడీ. రిపల్లి అంత క్వాలిటీ లిక్కర్ లేకోకుండా నార్మల్ లిక్కర్ అనేది ఎందుకు పెట్టినాడని అంటే అట్లన్నా మానేస్తారేమో. ఒకటికి నీలాంటోడే మింగలేక మంగళవారం అన్నాడంట. మీరమ్మిన కల్తీ మందు వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయో కనీసం ఉన్న ఐడియా ఉందన్నా? ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. ఏదో దాని మీద సంపాదించుకొని దాని మీద రాష్ట్రాన్ని నడపాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేదు. అవునవునులే, రాష్ట్రానికి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మొత్తం జోబుల్లోనే కదా వేసుకున్నారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు గొడవలు జరిగినాయంటే మీ తలకు దెబ్బలు తగిలినాయంట కదా? ఎందుకు తగలవన్నా? అప్పటి నుంచి ఇలా ఉండేవాడు, అంతకు ముందు నుంచి కూడా ఇలాగా ఉండేవాడు. ఒరే ఆయన దెబ్బలు తగిలినప్పటి నుంచి కాదు, పుట్టక ముందు నుంచి అట్టున్నాడు. ఎందుకంటే ఆయన మెంటల్ కృష్ణ. సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.